హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ ప్రభాస్ నటిస్తున్నటువంటి 'రాజా సాబ్' సినిమా మరోసారి పోస్ట్‌పోన్ కానుందా అనే అంశం గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభాస్ అంటే ప్రభాస్‌తో సినిమా అంటేనే ప్రతిష్టాత్మకం. మనం ప్రత్యేకించి ప్రతిష్టాత్మకం అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభాస్ నటిస్తున్నాడంటే అది ఆటోమేటిక్‌గా పాన్ ఇండియా సినిమా అయిపోద్ది. సో, అటువంటి పాన్ ఇండియా సినిమాగా రాబోతున్నటువంటి 'రాజా సాబ్' యాక్చువల్‌గా రేపు జనవరి 9వ తారీఖున సంక్రాంతి కానుకగా సంక్రాంతికి ఒక 1 వీక్ బిఫోర్ విడుదల కావాల్సినటువంటి 'రాజా సాబ్' సినిమా మరోసారి పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉందా అనే అనుమానాలు, ఊహాగానాలు ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వీఎఫ్ఎక్స్. ఇప్పుడు ప్రతి సినిమాకి, ప్రతి పెద్ద సినిమాకి కూడా వీఎఫ్ఎక్స్ అనేవి చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆ వీఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడం వల్ల ఈ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని చెప్పి కొన్ని వెబ్‌సైట్‌లో వీటిలో ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా నిర్మాత అయినటువంటి టీజీ విశ్వప్రసాద్ గారు అంతకుముందు క్లారిఫై చేశారు. ఎట్టి పరిస్థితుల్లో జనవరి 9వ తారీఖున మేము వచ్చేస్తున్నాము. ఈ పుకార్లని మీరు నమ్మకండి అని చెప్పి ఆయన వీటిని ఖండించడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన ఖండించినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో జనవరి 9నే వచ్చేస్తదని చెప్పి ఆయన అధికారికంగా ప్రకటించినప్పటికి కూడా ఇప్పటికీ ఈ సినిమా 'రాజా సాబ్' సినిమా అంటే పండక్కి విడుదలయ్యే సినిమాల గురించి ఒక లిస్టు ఇస్తే 'రాజా సాబ్' అని పెట్టి క్వెషన్ మార్క్ పెడుతున్నారు. అంటే విడుదలవుతుందా లేదా అనే ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి వేరే కారణం లేదు. షూటింగ్ అయిపోయింది. సాంగ్స్ అన్నీ అయిపోయినాయి. షూటింగ్ పార్ట్ ఏం లేదు. ఈ వీఎఫ్ఎక్స్ సంబంధించినటువంటి వర్క్ డిలే అవుతుండడం వల్ల మరోసారి అంటే ఎన్ని రోజులు వాయిదా అవుతదనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. అసలు నిజంగానే వాయిదా పడే అవకాశం ఉందనే దాని మీద కూడా స్పష్టత లేదు. కానీ ప్రస్తుతానికైతే ఈ ఊహాగానాలు బాగా చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ సంక్రాంతికి రవితేజ నటించినటువంటి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే సినిమా కూడా సంక్రాంతికి అనౌన్స్ చేశారు. అంటే రవితేజ నటించినటువంటి 'మాస్ జాతర' విడుదలై ఇంకా 2 వీక్స్ కూడా కాలేదు. అయినా సరే ఇంకో సినిమాని అంటే ఒక 2, 3 నెలల వ్యవధిలోనే ఆయన మరో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుండడం ఒక ఇదైతే, ఆల్రెడీ ఇదిగా ఉన్నప్పుడు 'మనశంకర వరప్రసాద్' వస్తుంది. మరో పక్క 'రాజా సాబ్' వస్తుంది. ఇంకో పక్క మన రమీల్ పులిశెట్టి సినిమా 'అనగనగా ఒక రాజు' సినిమా వస్తుంది. తర్వాత విజయ్ అంటే తెలుగులో పెద్ద అతనికి మార్కెట్ లేకపోయినా కూడా విజయ్ నటించినటువంటి 'జననాయకన్' సినిమా వస్తుంది. ఇది కాకుండా ఇంకా 1, 2 సినిమాలు కూడా వచ్చే అవకాశాలున్నాయని చెప్పి ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా, ఈ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే రవితేజ సినిమా సంక్రాంతికి వస్తుందన్నప్పుడు బహుశా ఏమైనా 'రాజా సాబు' పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ ఈ సినిమాని 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే సినిమాని విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నారనే ఇవి కూడా అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ని పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు జనరల్‌గా ప్లేస్‌మెంట్ అనేది చాలా కష్టమైపోద్ది. అందులోనూ ఇప్పుడు రవితేజ కొంచెం మార్కెట్ పరంగా చాలా లోలో ఉన్నాడు కాబట్టి వరుసగా ఒక 5 సినిమాలు అతని 'ధమాకా' తర్వాత వచ్చిన అన్ని సినిమాలు కూడా డిజాస్టర్‌లుగా నిలిచి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఇంకో సినిమా అది కూడా ఒక చిరంజీవి, ప్రభాస్, నవీన్ పొలిశెట్టి ఇటువంటి వాళ్ళ సినిమాల మధ్య విడుదల చేస్తున్నారంటే కొంచెం ఇదిగానే చూడాలి. అందువల్లే 'రాజా సాబు' విడుదల కావడం లేదు కాబట్టే రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సినిమాని విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు అనే టాక్ కూడా నడుస్తుంది. అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అనే సినిమా ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఆ సినిమా సంక్రాంతికి వస్తేనే ఆడియన్స్‌తో కనెక్ట్ అవుతది. మంచి విజయం సాధించే అవకాశాలుంటాయి. అలా కాకుండా మిగతా సీజన్‌లో, మిగతా రోజుల్లో వస్తే అంతగా ఆకట్టుకునే అవకాశం లేకపోవచ్చు. ప్రాపర్‌గా సంక్రాంతికి వస్తేనే కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా సినిమాలు గట్టెక్కుతాయి కాబట్టి, అందువల్లే ఈ సంక్రాంతికి ఆ చిత్రాన్ని విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నారనే ఇది జరుగుతుంది. అందువల్ల ముఖ్యంగా ఈ రవితేజ సినిమా కూడా ఈ సంక్రాంతికి వస్తుందన్నప్పుడు 'ప్రభాస్' సినిమా ఏమైనా పోస్ట్‌పోన్ అవుతుందా అని ఊహాగానాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు 'ప్రభాస్' సినిమా గురించి మనం చెప్పుకున్నాం. 'ప్రభాస్' నటిస్తున్నాడంటేనే అదొక ప్రతిష్టాత్మకమైనటువంటి సినిమా. ఆటోమేటిక్‌గా పాన్ ఇండియా సినిమా. మరి పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్నటువంటి సినిమాకి ఇప్పటివరకు పెద్దగా ప్రచారం అయితే చేయడం లేదు. చాలా ఉధృతంగా
ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అతనికున్న ప్రభాస్‌కున్నటువంటి మార్కెట్ దృష్ట్యా అటు బాలీవుడ్‌లో గానీ, మన టాలీవుడ్‌లో గానీ, ఓవర్‌సీస్‌లో గానీ, ఇంకా తమిళ్, కన్నడ, మలయాళం వీటన్ని చోట్ల గూడా పబ్లిసిటీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ పబ్లిసిటీ పరంగా చూస్తే ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం అన్నట్టుగా చేస్తున్నారు తప్ప, ప్రాపర్‌గా అయితే ఇంకా పబ్లిసిటీ పుంజుకోలేదని జెప్పి మనం చెప్పొచ్చు. ముఖ్యంగా బాలీవుడ్‌లో. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ సినిమాకి సంబంధించినటువంటి బజ్ ఇప్పటివరకు పెద్దగా ఏమీ లేదు. అంటే ప్రభాస్‌తో పాటు ఇంకో ముగ్గురు, నలుగురు హీరోయిన్‌లు ఉన్నా కూడా ఇందులో మెయిన్ ప్రభాస్. అందులోనూ ఫస్ట్ టైము ప్రభాస్ ఒక హారర్ జోనర్‌లో నటిస్తున్నటువంటి సినిమా ఇది. దానికి విపరీతమైనటువంటి బజ్ ఉండాలి, మంచి క్రేజ్ ఉండాలి. ఈ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వస్తా ఉండాలి. కానీ ప్రమోషన్స్ పరంగా ఇవి కూడా పెద్దగా దృష్టి పెట్టకపోతుండడం, అప్డేట్స్ అనేవి ఏవి విడుదల చేయకపోతుండడం వల్ల కూడా 'రాజా సాబ్' సినిమా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం ఉందా అనే అనుమానాలు బాగా బలంగా వెళ్తున్నాయి. దీన్ని ఇమ్మీడియేట్‌గా ఒకవేళ విడుదల కావడంలో జాప్యం ఏమి జరగడం లేదు, అనుకున్న టైంకే వచ్చేస్తది అనే ఇది ఉన్నప్పుడు అధికారికంగా మరోసారి దీన్ని ప్రకటించాల్సిన దర్శక నిర్మాతలు లేదు జనవరి 9కే మేము వచ్చేస్తున్నాము. ఈ విషయంలో ఫ్యాన్స్‌కి ఎటువంటి గందరగోళానికి గురి కావద్దు అనే ఒక ప్రకటన జారీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది. అయితే ఏదేమైనా ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఒక వారమో, 2 వారాలు విడుదల లేట్ అయినా కూడా 'రాజా సాబ్' సినిమా అసాధారణమైనటువంటి విజయం సాధించే అవకాశాలున్నాయని మన ఇండస్ట్రీ వర్గాల ద్వారా మనకి తెలుస్తోంది. ఎందుకంటే అంత అద్భుతంగా మారుతి దాన్ని తీర్చిదిద్దాడని చెప్పి మనకు చెప్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి మొదటి నుంచి కూడా అంటే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ అనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఏంటి ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టారు అంత బిగ్గెస్ట్ సూపర్ స్టారు మారుతి దర్శకత్వంలో చేయడం ఏంటి? పైగా మారుతి ఇటీవల కాలంలో అతని సక్సెస్‌లు లేవు. ఒకప్పుడు నానితోటి, వెంకటేష్ తోటి వీళ్ళతోటి మంచి విజయాలు ఉన్నా కూడా ఇటీవల కాలంలో అతనికి విజయాలు లేవు కదా! మరి అటువంటిది మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ఎందుకు చేస్తున్నాడు అనే ఊహాగానాలు వెళ్ళాయి. ఒక దశలో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవుతదనే ఒక ఇది కూడా అనుకున్నారు. అయినా కూడా ప్రభాస్ మారుతి రెడీ చేసినటువంటి స్క్రిప్ట్ మీద నమ్మకంతోటి ఈ సినిమాని ఓకే చేయడం, తర్వాత షూటింగ్ అది చకచకా జరగడం, ఇప్పుడు విడుదలకు కూడా రెడీ అవుతుండడం మనం చూస్తున్నాం. ముఖ్యంగా మారుతి అన్నాడు, ఈ సినిమా నా దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేస్తున్నాడంటే చాలామంది చాలా రకాలుగా వ్యాఖ్యానాలు చేశారు. వాటన్నిటికీ సమాధానంగా ఈ సినిమా రేపు విడుదలైన తర్వాత వస్తది. నా నుంచి వచ్చే సమాధానం ఈ సినిమా విడుదల ద్వారా చెప్తానని చెప్పి ఆయన చెప్పడం వల్ల కూడా ఈ సినిమా మీద విపరీతమైనటువంటి అంచనాలు పెరిగాయి. ఏదేమైనప్పటికి కూడా సాంకేతికపరమైనటువంటి కారణాల వల్ల కొంచెం డిలే అయినా కూడా ఈ చిత్రం అసాధారణమైనటువంటి విజయం సాధించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.